ముందుగానే జాలర్లు జాగ్రత్త పడతారు కదా, ఏ వాటర్స్ ఎక్కడున్నాయో వాళ్ళకంటే ఒక ఐడియా ఉంటుంది కదా. మరి తుఫాన్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ దాకా ఎలా కొట్టుకు చచ్చింది అని కొంతమంది అడిగారు. ఒరిజినల్ కథలో వీళ్ళు ఏం చేశారు అంటే యాక్చువల్గా అక్కడ పాపం వాళ్ళదే మిస్టేక్, వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారులే. అది ఇప్పుడు నీకు సింపుల్గా చెప్పాలంటే పుష్ప సినిమా ఎగ్జాంపుల్ తీసుకుందాం. బార్డర్స్కి అవి ఉంటాయి కదా వాటర్స్కి, నా నీళ్ళు ఇవి నీ నీళ్ళు అని. అక్కడ దాకా వెళ్ళి చేపలు పట్టాల్సిన అవసరం లేదు, బికాజ్ యు ఆర్ నీకు అక్కడే దొరుకుతుంది. ఏమీ గోదావరి కాదు, పలానా టైంకి పులస ఎదురీదుకుంటూ వస్తుంది అక్కడికి వెళ్ళే పట్టుకోవాలని ఏం లేదు. ఆ వాటర్స్లో ఫిషెస్ ఎక్కడైనా పట్టుకోవచ్చు. మరి వీళ్ళు ఎందుకు ఆ టైంలో కొంచెం అక్కడ దాకా జరిగారు. ఎందుకు జరిగారంటే వాళ్ళ ఆన్సర్, ఒక బోటు పాపం హాఫ్ ఉండి అది కొట్టుకుపోతూ ఉండి అది నీళ్ళలో పోతున్న కొద్దీ దాన్ని కాపాడుతూ వీళ్ళు వెళ్తూ ఉన్నారు. అది వెళ్తూనే ఉంది అలలకి, బికాజ్ దానికి స్టెబిలిటీ లేదు, హాఫ్ పీస్ అది. సో వీళ్ళు దానికోసం వెళ్తూ అలా బార్డర్ దాటారు. అది ఒరిజినల్ కథలో జరిగింది యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఇది అర్థం కాని చాలామంది అంత సింపుల్గా వేరే వాటర్స్కి ఎలా వెళ్ళి చిక్కుకుంటారు వీళ్ళు అన్నట్టుగా లాజిక్లెస్గా మాట్లాడతారు. అంటే ఇంత డీప్గా ఆలోచించడానికి మనం వచ్చింది ఏ ఫజిల్ గేమ్కి కాదు. అగైన్ అండ్ ఐమ్ టెల్లింగ్, జస్ట్ సినిమా ఇది అంతే. కాసేపు సినిమాలా చూడండి, ఇంకేం కావాలి మనకి. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఎంచుకున్న కథకి అసలు యాక్చువల్లీ దీన్ని ప్రజెంట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఒక సిట్యువేషన్, శ్రీకాకుళం ఎక్కడో సిక్కోల్లో పాపం జాలర్లు ఉంటారు, గంగపుత్రులు వీళ్ళు. గంగను నమ్ముకునే బ్రతికేవాళ్ళు, వాళ్ళకి అది తప్ప ఇంకా ఏమీ తెలియదు పనులు. సో పలానా చోటికి వెళ్తే 9 నెలలు ఉద్యోగం ఉంటుంది, వాడు 9 నెలలకు కలిపి ఇంత జీతం ఇస్తాడు. ఒక్కసారి అవి పట్టుకొని ఇంటికి వచ్చేటప్పుడు అందరికి అదొకటి ఇదొకటి కొనుక్కొని ఆ 3 నెలలు గడపచ్చు. ఎలా అయితే కువైట్ వెళ్ళి 6 నెలలు ఉండి 6 నెలలు వస్తారో అలా ఇప్పుడు కువైట్లు ఖత్తర్ దేశాలు పోవాలంటే మరి దేశానికి 6 నెలలు పోవాలి. ఇది మన దేశమే, జస్ట్ ఈ కోస నుంచి ఆ కోసకి వెళ్తున్నాం, సిక్కోలి టు గుజరాత్ ఇటు వెళ్తున్నావు. చిన్న ట్రైన్ జర్నీ సంపాదించుకొని 3 నెలలకోసారి వస్తాం. ఐ మీన్ 9 నెలల తర్వాత వస్తాం, 3 నెలలు ఉంటాం. ఇది బేసిక్ వీళ్ళ జీవనాధారం.